అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి ఈ 7/7 పోర్టల్ సందర్భంగా మీ పర్సన్ యొక్క కరెంట్ ట్రూ ఫీలింగ్స్ అనేది ఎలా ఉన్నాయి, ఓకేనా. 7/7 పోర్టల్ సందర్భంగా మీ పర్సన్ విషయంలో యూనివర్స్ మీకు ఇవ్వాలనుకుంటున్న గైడెన్స్ ఏంటో చూద్దామండి, ఓకేనా. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అండ్ మీకు కనుక నా నుంచి పెయిడ్ రీడింగ్, ఫ్రీ రీడింగ్ కావాలనుకుంటే మాత్రం నేను కింద ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మెన్షన్ చేస్తానండి. మీరు అక్కడికి వెళ్ళి నన్ను డిఎం చేయొచ్చు, మీ క్వశ్చన్ అనేది పోస్ట్ చేయండి. ఓన్లీ 1 క్వశ్చన్ మాత్రమే ఫ్రీ అండి, మిగతా క్వశ్చన్స్ పెయిడ్ అనమాట, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నేను కార్డ్ అనేది షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ని మనసులో తలుచుకోండి, ఓకేనా. వాళ్ళ నేమ్ అనేది రిపీట్ చేస్తూ ఉండండి, ఓకేనా. ఫస్ట్ డివైన్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి. చూసే వ్యూవర్స్ ఎవరైతేనే ఉన్నారో యూనివర్స్ వీరిద్దరి మధ్య ఉన్న సిచ్యువేషన్ ఏదైనా సరే ఈ 7/7 పోర్టల్ సందర్భంగా మీరు మన వ్యూవర్స్కి ఇవ్వాలనుకుంటున్న గైడెన్స్ ఏంటి, వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్ అసలు ఎలా ఉన్నాయి యూనివర్స్. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి, పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది, ఒక 2 కార్డ్స్ ప్లస్ బాటమ్ ఆఫ్ ద డెక్ 4 ఆఫ్ కప్స్ వచ్చిందండి, 9 ఆఫ్ వ్యాండ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 2 ఆఫ్ పెంటకల్స్ చూపిస్తుంది, ఓకే. సో నో కాంటాక్ట్, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్తో ఏంటంటేనండి, మీ పర్సన్కి ఏంటంటే మీరు చాలా అట్రాక్టివ్ పర్సన్ అని వాళ్ళ ఫీలింగ్ అనమాట, ఓకే. మీరంటే వాళ్ళకి ఒక చాలా అట్రాక్షన్ అయితే ఉంది. వాళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన థింగ్ ఏంటి అంటే, మీరు ఒకవేళ ఫీమేల్ అయితే మాత్రం మీరు ఇండిపెండెంట్గా ఉండాలి అని అయితే కోరుకుంటున్నారు, నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి, ఓకే. నో కాంటాక్ట్ అయినా, ఆన్ అండ్ ఆఫ్ అయినా, సెపరేషన్ అయినా సరే మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి అనేది వీళ్ళు కోరుకుంటున్నారు అనమాట, ఓకే. అండ్ వాళ్ళకి ఏంటంటే మీ కేరింగ్ అనేది చాలా ఇష్టము. కాకపోతే ఏంటి అంటే మీరు అలానే మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తూ స్ట్రాంగ్గా ఉండాలని అయితే అనుకుంటున్నారు అనమాట. మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు స్ట్రాంగ్గా ఉండాలని. అండ్ పేజ్ ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే, మీ పర్సన్కి మీరంటే ఇష్టం అనే కాదు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ ఎక్కువ మీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారంటే దాని రీజన్ ఏంటంటేనండి, వాళ్ళకి మీ గురించి తెలుసుకోవాలని అయితే చాలా ఉంది. ఇక్కడ చూస్తున్నారా, హార్ట్ కూడా ఉంది. మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఉంది కానీ అంత ఎక్స్ప్రెసివ్ అయితే కాదు, ఓకే. వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుందంటే మీరు వాళ్ళని రిజెక్ట్ చేస్తారేమో, లేకపోతే అసలు లైఫ్లో కానీ వాళ్ళ మీద అంత ఇంట్రెస్ట్ మీరు చూపించరేమో అని వాళ్ళకి ఒక ఫీలింగ్ లోపల నుంచి అయితే వస్తుందన్నమాట. మీ పర్సన్తో మీకు చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, రిలేషన్లో ఉన్న వాళ్ళైనా సరే, రిలేషన్షిప్లో లేని వాళ్ళైనా సరే. కొంతమంది పర్సన్ అయితే నో కాంటాక్ట్, ఆన్ అండ్ ఆఫ్లో ఉన్నా కూడా ఇగ్నోర్ చేస్తూ మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారంటే రీజన్ ఏంటి అంటే వాళ్ళకి మీకు చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయండి, ఓకేనా. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయని రియలైజ్ అవుతున్నా కూడా వీళ్ళు ఏంటంటే అది పట్టించుకోవట్లేదు. రీజన్ రిలేషన్షిప్లో అంత ఇంబ్యాలెన్స్ అనేది లేదన్నమాట. మీ మీద ఫీలింగ్స్ అయితే ఉన్నాయి, మిమ్మల్ని మిస్ అవుతున్నారు, కానీ వాళ్ళకి ఏంటంటే ఒకటి మైండ్లో ఆలోచన అయితే నడుస్తుంది, వాళ్ళ లైఫ్ని మీ లైఫ్ని అసలు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, వాళ్ళ కెరియర్ని, లవ్ లైఫ్ని, మ్యారేజ్ లైఫ్ని అసలు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే ఆలోచన అయితే వీళ్ళకి ఉంది అని అయితే చెప్పచ్చు, ఓకే. ఇంకొక కార్డ్ చూద్దాము, ఓకే. సన్ వచ్చిందండి,
సో మీ పర్సన్కి ఏంటంటే మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే కావాలని అయితే కోరుకుంటున్నారండి. వాళ్ళకి ఏంటంటే న్యూ బిగినింగ్ మీతో మాత్రమే కావాలి అని అయితే అనుకుంటున్నారు. అండ్ ఇందాక చెప్పాను కదా, వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కసారి మిమ్మల్ని చూస్తే మీరు ఒక చిన్నపిల్ల మనస్తత్వం మీది అన్నట్టుగా అయితే అనిపిస్తూ ఉంటుంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మీ పర్సన్ ఇప్పుడే రియలైజ్ అవుతున్నారు. అంటే వాళ్ళ మీద మీరు చూపించిన ఆ ఇష్టం, కేరింగ్, ఎఫెక్షన్ ఏదైతే ఉందో, మీరు వాళ్ళ మీద ఏదైతే లైక్ చూపించారో యూనివర్స్ ఏంటంటే వాళ్ళకి తెలిసేలా చేస్తుందన్నమాట. మీరు వాళ్ళని నిజాయితీగానే ఇష్టపడ్డారు అని, వాళ్ళకి మీ మీద ఉన్న ఫీలింగ్స్ హానెస్ట్ ఫీలింగ్స్ అని. ఓకే, సో ఇలా కొంతమందికి రియలైజేషన్ అయితే జరుగుతుంది మీ పర్సన్ సైడ్ నుంచి అయితే. ఓకేనా. అండ్ ఈ రొమాన్స్ ఏంజల్ కార్డ్స్లో మీకు యూనివర్స్ ఇస్తున్న గైడెన్స్ అసలు ఏంటి? ఓకే, ఒకవేళ మీరు మీ న్యూ లవ్ క్రష్ కోసం చూస్తున్నట్లయితే మాత్రం ఆ వ్యక్తి మీకు ఎక్స్ప్రెస్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటేనండి, మీ పర్సన్కి మీతో ట్రస్ట్ ఇష్యూస్ అని కాదు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా రిజెక్షన్స్ అనేది ఫేస్ చేశారు ఫస్ట్ థింగ్ అయితే. సెకండ్ థింగ్ ఏంటి అంటే వీళ్ళ క్వాలిటీ, వీళ్ళ లుక్, వీళ్ళు చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటారండి. సో అందుకే ఏంటంటే చాలామంది వచ్చి అప్రోచ్ చేసినా కూడా వీళ్ళంతా పైకి ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ అయితే కాదు. ఓకే, సో చూద్దాము మీకు యూనివర్స్ ఇస్తున్న గైడెన్స్ ఏంటో. చాలామంది సెపరేషన్లో ఉన్నారు. ఓకే, మీ పర్సన్ నుంచి వస్తున్న ఇంకొకటి ఏంటి అంటే పెంటకల్ వచ్చింది అండ్ వ్యాండ్స్ వచ్చిందండి. అట్రాక్షనే కాదు, మీ పర్సన్ మీరు కెరియర్ మీద ఫోకస్ చేయాలి, మీరు కూడా ఇండిపెండెంట్గా ఉండడం స్టార్ట్ చేయాలి, మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. అప్పుడే రిలేషన్షిప్ అనేది బ్యాలెన్స్ అవుతుందని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు అన్నమాట. అండ్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కూడా అదే. కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ మీరే సారీ చెప్పాలి, అపాలజైజ్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు అపాలజైజ్ చేయడము లేకపోతే సారీ చెప్పడం లాంటిది అయితే జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఓకే, ఇప్పుడు చూద్దాము మీ పర్సన్ విషయంలో యూనివర్స్ చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి. ప్లీజ్ కనెక్ట్ చేయండి చూసేవర్స్ ఎవరైతే ఉన్నారో. 7/7 పోర్టల్ సందర్భంగా వీళ్ళకి మీరు ఇవ్వాలనుకుంటున్న గైడెన్స్ ఏంటి? చాలామంది ఇక్కడ మ్యారీడ్ కపుల్ చూస్తున్నారు. ఫస్ట్ థింగ్ అదే, ఎందుకంటే చిల్డ్రన్ అని వచ్చిందండి. ఓకే, సో ఫస్ట్ కార్డు చూపించాల్సిన అవసరం లేదు. మ్యారీడ్ కపుల్ చూస్తున్నారండి, మ్యారేజ్ అయిన వాళ్ళు చూస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మ్యారేజ్ అయిన వాళ్ళు కాకపోతే మాత్రం మీ పర్సన్కి మీ మీద ఉన్న ఎమోషన్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఒక చిన్నపిల్లల మనస్తత్వం లాంటిది అనమాట. మీతో ఉంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అనిపిస్తుంది. మీరేంటంటే వాళ్ళని అర్థం చేసుకునే పర్సన్, వాళ్ళని హ్యాపీగా చేసే పర్సన్ అంటూ వాళ్ళు ఫీల్ అవుతారనమాట. అండ్ చాలా అట్రాక్షన్ అండి, చాలా అంటే చాలా అట్రాక్షన్ కనిపిస్తుంది మీకు మీ పర్సన్తో అయితే. ఓకే, ఫిజికల్ అట్రాక్షన్ కావచ్చు, ఎమోషనల్ అట్రాక్షన్ కావచ్చు, అట్రాక్షన్ అయితే మాత్రం చాలా కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ అంటే మీరు అంత ఎక్కువ ఆబ్సెషన్ అనేది పెంచుకోవద్దంట అండి. మీ పర్సన్ విషయంలో అంత ఎక్కువ లైక్ అడిక్ట్ అయిపోవద్దంట మీ పర్సన్కి. వాళ్ళు ఎప్పుడు మెసేజ్ చేస్తారు, నా గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా, నా స్టోరీ చూసారా లేదా, అలా కాకుండా మీరు మీ మీద మీరు ఫోకస్ చేసుకోవాలి. ఓకే, ఇన్ కేస్ మీ పర్సన్కి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా, ఇఫ్ ఆన్ అండ్ ఆఫ్లో ఉన్నా సరే అది కూడా ఎఫెక్ట్ చేస్తుంది మీ పర్సన్కి అన్నట్టుగా కూడా చూపిస్తుంది. అండ్ మీ ఇద్దరి మధ్యన రీయూనియన్ జరిగే ఛాన్సెస్ అయితే ఉందండి. ఎవరైతేనే మోస్ట్లీ సింగిల్గా ఉన్నారో మీ లైఫ్లోకి ఎవరైనా పాస్ట్ పర్సన్ రావచ్చు. ఓకే, రీయూనియన్ జరిగే ఛాన్సెస్ అయితే ఉందండి. బట్ మీరంటే డివైన్ మీద ట్రస్ట్ ఉంచాలండి, ఎందుకంటే రిలీజియస్ ఫ్యాక్టర్స్ అని వచ్చింది. ఓకే, యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ట్రస్ట్ చేయమని చెప్తుంది. కొంతమందికి ఏమంటారు లైక్ క్యాస్ట్ కల్చర్, అది కూడా ఒక సార్ట్ ఆఫ్ ప్రాబ్లం. ఇంకొక గైడెన్స్ నేను చూస్తాను.
యూనివర్స్ ప్లీజ్ గైడ్ చేయండి. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 7/7 పోర్టల్ సందర్భంగా మీరు వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్న గైడెన్స్ ఏంటి యూనివర్స్? మీ పర్సన్ మీ దగ్గరికి అయితే తప్పకుండా వస్తారండి, ఓకేనా? మీ పర్సన్కి మీకు మధ్యన రిలేషన్షిప్ అంత బాగోలేదు, అసలు బ్యాలెన్సే లేదనుకుంటే మాత్రము ఎవరైనా న్యూ పర్సన్ రావచ్చు. బట్ మీ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం అయితే ఉంది, న్యూ లవ్ అని వచ్చింది. చాలామంది ఏంటంటే కొత్త పర్సన్తో కనెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇది మీకు యూనివర్స్ చెప్పాలనుకుంటున్న విషయాలు. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ రెజనేట్ అయిందని అయితే నేను అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు రెజనేట్ అయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.